హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ హంగామా। ఈ రోజు వీడియోలో బుడంకాయ ఊరగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, చూసి నేర్చుకోండి। చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది। అండ్ బుడంకాయ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి। బుడంకాయ అంటే ఏంటో తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నా అనే వాళ్ళ కోసం చెప్తున్నా। బుడంకాయ అంటే ఇలా చిన్న సైజ్ పుచ్చకాయలా ఉంటాయి, టేస్ట్ కొంచెం కూర దోసకాయలా ఉంటాయి। ఇలా ఎల్లోయిష్ కలర్ లో ఉన్న బుడంకాయలు అయితే పచ్చడికి బాగుంటాయి। కొన్ని చిన్న బుడంకాయలు చేదుగా ఉంటాయి, చూసి కట్ చేసుకోండి। బుడంకాయల్ని కట్ చేసుకున్నాక స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇలా చిటపటలాడేంత వరకు వేయించుకొని మిక్సీ పట్టాలి। జీలకర్ర ఆవాలు మెంతుల్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లా మిక్సీ చేసుకోవాలి। ఈ పౌడరే మనకి పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్, దీని వల్లనే పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది। పౌడర్ ని మిక్సీ పట్టాక 10 నుండి 12 వెల్లుల్లిని పొట్టు తీసుకొని మిక్సీ చేసుకోవాలి। తర్వాత సేమ్ కడాయిలో 3 పావులు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 2 ఎండుమిర్చి వేసుకొని అన్ని వేగేంత వరకు కలుపుకోవాలి। అట్లనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వెల్లుల్లి పేస్ట్ అంతా నూనెకి పట్టేలా కలుపుకోవాలి। ఈ పోపు చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఒక 5 మినిట్స్ పాటు నూనె చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బుడంకాయల్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా పోపు చేసుకున్న కడాయిని తీసుకొని నూనె చల్లారాక 2 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి కూడా వేసుకోవాలి। ఉప్పు, కారం, మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి ఆయిల్ కి మంచిగా పట్టేలా కలుపుకోవాలి। ఈ గ్రేవీ అంతా చక్కగా కలిసిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న బుడంకాయ ముక్కల్ని కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి। ఇక్కడ నేను 1/2 కేజీ బుడంకాయలు తీసుకున్నాను। నేను చెప్పిన కొలతలతో చేస్తే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది, డెఫినెట్ గా మీరు ట్రై చేయండి। బుడంకాయలన్నిటిని గ్రేవీకి పట్టేలా మంచిగా కలుపుకున్నాక మూత పెట్టి 24 అవర్స్ తర్వాత చూస్తే పచ్చడి ఊరిపోయి ఉంటుంది। అన్ని పచ్చళ్ళ లాగానే ఈ బుడంకాయ పచ్చడి కూడా పెట్టిన తర్వాతనే తినడానికంటే ఊరాక టేస్ట్ చాలా బాగుంటుంది। 24 అవర్స్ తర్వాత చూస్తే పచ్చడి ఊరిపోయి ఇలా నూనె ఫ్లోట్ అవుతూ ఉంటుంది। ఒకవేళ మీకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఒక 2 డేస్ ఆగి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు। వేడి వేడి అన్నంలో ఈ బుడంకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ సూపర్ గా ఉంటుంది, మీరు డెఫినెట్ గా ట్రై చేస్తారు కదా। ఈ వీడియో నచ్చితే అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీ వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఉంటా మళ్ళా, బాయ్।